మీ అందరికీ మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు. ఇంతటి అవకాశం ఇచ్చిన కనతండ్రైన దేవునికి, ఇక్కడ కూడి వచ్చిన దైవజనుడైన రామోహన్ గారికి వందనములు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఆలోచించుకుని పోయే అంశం, అబ్బాయి అయితే కడుపు మొయ్యాలా, అమ్మాయి అయితే కడుపు కొయ్యాలా. మరొకసారండి, అబ్బాయి అయితే కడుపు మొయ్యాలా, అమ్మాయి అయితే కడుపు కొయ్యాలి. ఈ పాఠం పేరు వినగానే మనకి ఇక్కడ 2 ప్రశ్నలు కనబడుతున్నాయి. ఒకటి అమ్మాయి, మరొకటి అబ్బాయి. అమ్మాయి అయితే కడుపు కొయ్యాలని, అబ్బాయి అయితే కడుపు మొయ్యాలని ఈ 2 ప్రశ్నలు మనకు కనబడుతున్నాయి. ఈనాడు సమాజంలో ఎక్కువ ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎవరికి ఇస్తున్నారంటే అబ్బాయికి విలువను ఎక్కువ ఇస్తున్నారు. కారణం, అబ్బాయి అయితే మాకు కలిసొస్తుందని, అతను మాకు ప్లస్‌గా ఉంటాడని, అదే అమ్మాయి అయితే బరువుగా భావిస్తూ అమ్మాయి మైనస్ అని ఇలా కోడ్ భాషలతో వారు మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ అబ్బాయి వలన వచ్చే ప్లస్‌లేంటి? అమ్మాయి వలన వచ్చే మైనస్‌లేంటి? అని ఈ సమాజం కొన్ని విభజించింది. అంటే అబ్బాయి అనగానే మేము కనినది మొదలుకొని ఖర్చు తక్కువ అవుతుంది. చదివించి ఇతడు ఒక మంచి జాబ్ వస్తే మమ్మల్ని బాగా పోషిస్తాడు, మమ్మల్ని చూసుకుంటాడని ఇలా అబ్బాయి గురించి ఆలోచించి ఇతనే మాకు దిక్కు అనే అనుకుంటారు. అమ్మాయి విషయం గురించి ఆలోచించి అమ్మాయి ఇది పుట్టినది మొదలుకొని పెళ్లి చేసే వరకు రోజు రోజుకి ఖర్చు పెడుతూనే ఉండాలి. కాళ్ళకి గజ్జెలంటూ, చెవులకు కమ్మలంటూ, వడ్డానం అంటూ, దండలంటూ, నగలంటూ ఇలా ప్రతి ఒక్కటి అమ్మాయికి ఖర్చు చేస్తూ పెళ్లి వరకు ఇలా అనుదినం వీళ్ళు ఖర్చు చేస్తూనే ఉంటారు. అందుకు అమ్మాయిని మైనస్‌గా పరిగణించారు. మరి ఇంతకీ ఈ మనుషులు ఇద్దరి మధ్య భేదాలు చూపిస్తున్నారు. కానీ దేవుడు ఎవరిని ఎక్కువగా గాని, ఎవరిని తక్కువ గాని చూడలేదు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాడు. కాబట్టి దేవుడు స్త్రీ పురుషుల గురించి, అనగా అబ్బాయి, అమ్మాయి ఇద్దరు సమానమేనా? ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని మనం బైబిల్ నుండి పరిశీలించి ఆలోచిద్దాం. మొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. అంటే దేవుడు ఇక్కడ పురుషుడు ఒక్కడే ఉంటే దేవుని సంకల్పం నెరవేరు. సాటి అయిన సహకారిగా స్త్రీని ఇవ్వాలనుకున్నాడు. అతను చేసే పనిలో కానివ్వండి, అతను శ్రమ పడుతున్న ఎన్నో పనిపాట్లలో కానివ్వండి, వాక్య నిమిత్తమైన పనులు కానివ్వండి, ఇంట్లో ఉన్న బాధ్యతల విషయంలో కానివ్వండి, స్త్రీ కూడా ఇతనితో పాటు పాలిభాగస్తురాలే అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఒంటరిగా ఉండకూడదని, తనకి సాటైన సహాయం ఖచ్చితంగా స్త్రీ కావాలని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ సమాజం అయితే స్త్రీని చిన్నచూపు చూస్తూ చెత్త కుప్పలలోను, నదులలోను, కాలువలోను ఎక్కడంటే అక్కడ దేవుడిచ్చిన బహుమానాన్ని పారేస్తున్నారు. కానీ దేవుడు స్త్రీకి ఇచ్చిన విలువ పురుషునికి కూడా సమానంగా ఇచ్చాడు. పురుషునికి ఇచ్చిన విలువ స్త్రీకి కూడా సమానంగా ఇచ్చాడు. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, ఇరువురిని సమానంగా ప్రేమించేవాడు. ఇలా స్త్రీని ఇవ్వడంలో ఆయనకున్న ప్రణాళిక ఏమిటి అని మనం ఆలోచిస్తే, అదే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి. ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే దేవుడు స్త్రీ పురుషులకు ఇరువురికి ఒక బాధ్యత ఇచ్చాడు. ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, ఈ భూమిని నిండించాలి. దేవుడు బహుమానంగా ఇస్తున్న పిల్లలను స్త్రీ అయినా పురుషుడైనా ఇరువురు ఈ భూమిని నిండించాలని దేవుడు స్త్రీకి ఈ భూమి మీద జన్మనిచ్చాడు. అదొక్కటేనా ఆమెకి ఇచ్చిన బాధ్యత అని మనం ఆలోచిస్తే లేదండి. దేవుడు స్త్రీకి మరికొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ బాధ్యతలు ఏంటి? దేవుడు ఎందుకు స్త్రీని నిర్మించాడు అని మరికొన్ని వచనాల్లో మనం మరి ముందుకు వెళ్ళి స్త్రీని గురించి బైబిల్‌లో వివక్షత ఉన్నదా లేదా అని మనం ఆలోచిద్దాం.
నేడు సమాజం స్త్రీ పురుషులు ఒకటి కాదని, ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువగా చూస్తున్నాం. స్త్రీకి బైబిల్‌లో వివక్షత ఉందని, స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలి. అంతేకాని వాక్యం ప్రకటిస్తానని, పాటలు పాడతానని, ప్రార్థన చేస్తానని ఇలా ముందుకు వస్తే వారిని కించపరుస్తూ, అవమానంగా చూస్తూ వారిని తగ్గే ఉండాలని హెచ్చరిస్తున్నారు. కానీ దేవుడేమో గృహ పరిపాలన జరిగించాలని, స్త్రీ బోధ చేయాలని దేవుడు సెలవిస్తూ సామెతల గ్రంథం మొదటి అధ్యాయం సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనంలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, అది నీ తలకు, నీ నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అంటే తల్లి ఏం చేయాలి? దేవుడు తనకిచ్చిన బహుమానమైన పిల్లలను దేవుని కోసం పెంచాలి, బోధ చేయాలి. అదే బాల్యం నుండి దేవుని యొక్క అడుగుజాడలలో, నడతలలో పెంచాలి. అందుకే దేవుడు బహుమానంగా పిల్లలను ఇస్తున్నాడు. అది స్త్రీ అయినా, పురుషుడైనా దేవుడే అనుగ్రహిస్తున్నాడు. ఇలా దేవుడు స్త్రీపై వివక్షత చూపకుండా ఇంకా మరికొన్ని వచనాల్లో దేవుడు స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటి? ఆమెకు ఎటువంటి పనులు పెట్టాడు అని మనం ఆలోచిస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశువు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే, శిశువు ప్రసూతి ద్వారా రక్షింపబడును అంటే, స్త్రీ గర్భాన పుట్టిన ప్రతి ఒక్కరు రక్షింపబడాలంటే ఆమె చెప్పే బోధను, దేవుడు ఆమెకు ఇచ్చిన తలాంతును, అనగా బోధించే బోధను మనం అనుసరించి నడుచుకోవాలి. బాప్తిస్మం ద్వారానే మనకి రక్షణ ఉందని తెలుసు. కానీ శిశు ప్రసూతి వల్ల రక్షణ కూడా ఉందని ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించాలి. అంటే స్త్రీని మనం ఏం చేయాలి? గౌరవించాలి. అందుకే నేడు గవర్నమెంటు ఆర్టీసీ బస్సుల్లో మనం ఎక్కడైనా సీట్ల దగ్గర మనం చూడగలిగితే అక్కడ స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీటుల్లో వారిని కూర్చోనిద్దాం. అంటే గవర్నమెంట్ ఇలాంటి కొటేషన్ల ద్వారా స్త్రీలను గౌరవించమని చెబుతుంది. ఎందుకంటే నేడు సమాజం స్త్రీలపై వివక్షత ఉందనే గవర్నమెంట్ ఇటువంటి నినాదాలు చేస్తూ స్త్రీలను గౌరవిద్దాం, వారిని కాపాడుకుందామని మరెన్నో నినాదాల పేరుతో వారి గురించి గొప్పగా చెప్తున్నారు. కానీ కొంతమంది ఏమో స్త్రీలపై వివక్షత ఉందని వారిని కొంచెం తక్కువగా చూడాలని అనుకుంటున్నారు. మరి దేవుడు వారికి పెట్టిన మరికొన్ని బాధ్యతలు మనం చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు విరోధికి అవకాశం ఇవ్వకుండవలెనని కోరుచున్నాను. ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తే, యవ్వనంలో ఉన్న స్త్రీలు గృహ పరిపాలన జరిగించాలి. అంటే మొదటగా పెళ్లి చేసుకొని పిల్లలను కని వారిని దేవునిలో పెంచాలి. అంటే దేవుడు స్త్రీకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. యవ్వనాన్ని కాపాడుకుంటూ యవ్వన కాలంలో వివాహం చేసుకొని ఆమె గర్భం ద్వారా వచ్చిన పిల్లలను ఆమె దేవుని కొరకు పెంచాలని, ఇలా కుటుంబంలో ఉన్న పిల్లలను, భర్తను, అందరినీ దేవుని యొక్క గృహ పరిపాలనలో పెంచాలని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని వ్రాయబడింది. అంటే జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుంది. భర్త ఎలా ఉండాలి? పిల్లలు ఎలా ఉండాలి? మేమందరం దేవుని పనిలో ఎలా ఎదగాలి అనేది గృహ పరిపాలన జరిగించవలసిన స్త్రీ తెలిసి ఉండాలి. అందుకే దేవుడు స్త్రీకి ఇటువంటి గొప్ప జన్మనిచ్చాడు. పురుషునితో సమానంగా సృజించాడు. ఇలా కొందరు బైబిల్‌లో నడుచుకున్న యథార్థవంతులుగా, నీతిగా దేవుని కోసం సహకారిగా ఉన్న కొందరు స్త్రీలు మనం చూడగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను, నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తే, స్త్రీలు ఇక్కడ క్లెమెంతు గారితో కలిసి ఏం చేశారు? దేవుని పనిలో సహకారులుగా ఉన్నారు. అంటే
దేవుడు స్త్రీని చేయడంలో ఉన్న మరొక సంకల్పం ఏమిటి? ఆమె దేవుని బోధకులైన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న బోధకులకు సహకారిగా ఉండాలి. వాక్యం చెప్పే వారికి దేవుని పరిచారకులు దేవుని పరిచారణ వారికి చేయాలి. అంటే దేవుడు స్త్రీకిచ్చిన బాధ్యతలు మొదటిగా ఈ భూమిని నిండించాలి. అంటే దేవుని కొరకు పిల్లలను కనాలి. రెండవదిగా దేవుని సేవకులైన వారికి పరిచర్య చేయాలి. మూడవదిగా గృహ పరిపాలన అంటే తన ఇంటిని చక్కబెట్టుకోవాలి. దేవుని దేవునిలో తన కుటుంబాన్ని పెంచాలి. ఇది దేవుడు స్త్రీకి ఇచ్చిన బాధ్యతలు. కాబట్టి స్త్రీకి దేవుడు ఇచ్చిన బాధ్యతలు, దేవుడు స్త్రీపై ఎంత ప్రేమ పురుషునిపై ఎంత ప్రేమ చూపించాడో స్త్రీకి కూడా అంతే ప్రేమ చూపించాడు గనుక స్త్రీపై బైబిల్ వివక్షత లేదని తెలుసుకున్న మనం స్త్రీలను గౌరవిస్తాం. దేవుణ్ణి దేవుని సంకల్పాన్ని మనందరం నెరవేరుద్దాం అని నేను ఈ మాటలు తెలియజేస్తూ, ఇంకా దేవుడు ఎంతో ప్రేమించాడు. ప్రతి ఒక్కరిని దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు. ఎలా రాసుకున్నాడు? కీర్తన గ్రంథం 139వ అధ్యాయం, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే గర్భములో ఉన్న పిండం, స్త్రీ గర్భంలో ఉన్న పిండము దినదినము నిరూపింపబడుచుండగా దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడంట. ఈరోజు నా కుమారుడికి కానీ కుమార్తెకి కానీ కాళ్ళు వచ్చినాయా, చేతులు వచ్చినాయా, ఆ చేతులకి గోళ్ళు వచ్చినాయా, అవయవాలు దినదినము ఎలా రూపుదిద్దుకుంటున్నాయి అని దేవుడు తన గ్రంథంలో రాసుకుంటున్నాడు. అంటే దేవుడు ఈ జన్మని ఇవ్వడం వెనుక ఆయన సంకల్పం ఏమిటి? మనందరం ఆయన కొరకు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, యథార్థవంతులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇంతటి చక్కని ఆకారాన్ని ఇచ్చిన దేవుడు బైబిల్లో స్త్రీలను గౌరవించినట్టు మనం కూడా గౌరవించాలి. అందుకే దేవుడు మనకి ఆశ్చర్యమైన ఆకారాన్ని ఇచ్చాడు. అదే 14వ వచనం చూడగలిగితే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అంటే దేవుడు కలిగించిన ఈ ఆకారం, ఈ మానవ దేహం, స్త్రీ అయినా పురుషుడైనా దేవుడు ఇద్దరిని సమానంగానే చేశాడు. ఇద్దరిని సమానంగా చేశాడు. ఈ దేహాన్ని చూసిన మనకు భయము, ఆశ్చర్యము కలగాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ బహుమానాన్ని మనందరం ఎలా పెంచాలి? దేవునిలో, నిత్యం దేవునిలో పెంచాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా. నేటికి ఎందరో స్త్రీలపై వివక్షత చూపిస్తున్నారు. కానీ మనం వాక్యం తెలిసిన మనం, యవ్వనంలో ఉన్న మనం స్త్రీలపై అలా వివక్షత చూపకుండా, పెళ్లి కావాల్సిన వారిని మనం పెళ్లి చేసుకున్న తరువాత స్త్రీలను గౌరవిస్తూ వారికి గర్భంలో వచ్చిన పిల్లలను దేవునిలో పెంచుకుంటూ ఇలా మనందరం గృహ పరిపాలనలో ఉండాలని కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.